సిటీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ సమీపంలోని జమాయిల్ తోటలో గంజాయి సేవించడానికి వెళ్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 23 గ్రాముల గంజాయి, ఒక ఆటో, ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ ముత్యం రమేష్ తెలిపారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే పోలీసులు కూడా మాకు కూడా సహకారం అందిస్తేనే మేము కూడా విజయవంతంగా దీనిపై ఉక్కుపాదంలోకి ఒక ఉద్యమం లాగా మేము ముందుకు వెళ్ళగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో మొత్తం అఖిలు 6 నేరస్తులు 6. మొదటి వ్యక్తితో వెళ్ళిన అనిల్ కుమార్తో వెళ్ళిన 2 వ్యక్తుల పేర్లు మరియు వాళ్ళ కమ్మిన ఒడిశాలో వ్యక్తుల పేరు కూడా మొత్తం 6 నేరస్తులు. ఈ మిగతా నేరస్తులని టీం ఫామ్ చేసిన ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారిని కూడా త్వరలో పట్టుకొని కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ ఇక్కడ సమాజంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం లేదు. దాంట్లో మీ యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనది. కాబట్టి మీ అందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మీకు సమాచారం తెలిసిన అంటే గంజాయి వాళ్ళ దగ్గర ఉందని తెలిసిన, అమ్మినా, కొన్నా, తాగినా, ఏది చేసినా నేరమే. మీరు మీ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రజలు అంటే నిరంతరం మీరు పబ్లిక్తో అనుసంధానం ఉంటారు. కాబట్టి మీ అందరికీ మా ప్రత్యేకమైన మా జిల్లా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు తరఫున మరి మా తరఫున కూడా ప్రత్యేక విన్నపం ఏంటంటే, మీకు ఇట్టి సమాచారం ఎక్కడ తెలిసినా, ఈ 2 మండలాల నుంచి ఎక్కడ తెలిసినా లేకుంటే వేరే దగ్గర తెలిసిన ఒక సమాచారం ఇచ్చినట్టయితే, సమాచారం ఇస్తే బహుమతి కూడా 5,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని తను ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్ని వైడ్ పబ్లిక్ చేసి మీ అంత కర్తవ్యంగా మీరు కూడా దీంట్లో తోడ్పడి మాకు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను యువత వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బంగారు లాంటి భవిష్యత్తున్న విద్యార్థులు, యువకులు దేశానికి ఎంతో ఉపయోగపడవలసిన వాళ్ళు, వారి జీవితం సర్వనాశనం పోవడానికి ముఖ్య కారణం ఈ గంజాయి మమ్మారి. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపై ఎప్పుడు కన్నేసి ఉంచాలి. ఒకవేళ ఎవరైనా పిల్లలు కొంచెం ఇలాంటి ఏదైనా ఉన్నది అంటే మా పోలీస్ కౌన్సిలింగ్ టీమ్స్ ఉన్నాయి, రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి. చాలా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం అంటే ఏదైనా అలవాటు పడి ఇప్పుడు తాగలేక మానలేకుండా రిహాబిలిటేషన్ Jangan